అసలేం జరిగిందో తెలుసా? కూల్ కూల్ కూల్. అసలు నువ్వేం చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? నా కళ్ళ ముందు జరిగింది చూసి అసలు నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. పోనీ ఐ డాక్టర్ దగ్గరికి వెళ్దామా? చెప్పేది వినకుండా అసలేంటి నీ జోకులు? తరుణ్ ఎక్కడు? ఇక్కడ 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 ఇక్కడ. కూల్ 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 కూల్. అసలేమైందో చెప్పు. రేణు ఉషా దగ్గరకు వెళ్లి, ఒకరోజు మీరు భార్యాభర్తల సంతోషంగా కలిసి ఉంటే నా 16 రోజుల పండగ ఆనందంగా ఉంటుందని రిక్వెస్ట్ చేసినా ఉషా అస్సలు వినడం లేదు. ఉషాకి రేణు మీద ఎంత ప్రేమున్నా తను అడిగిన దానికి ఉషా ఒప్పుకోదు. అంతేకాదు, అసలు కిరణ్ కూడా ఈ ఫంక్షన్కి వస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. నువ్వు ఒప్పిస్తే వస్తాడు తరుణ్, ప్లీజ్. ఏ ఎందుకు? ఆ ఒక్కరోజు వస్తే ఆ ఆనందంలో వాళ్ళిద్దరూ కలిసిపోయే ఛాన్స్ ఉంది. ఏంటి? ఆనందంలో కలిసిపోతారా? నువ్వింతకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి కదా, ఇంత బ్రెయిన్లెస్ గా మాట్లాడతావేంటి? అలా అంటున్నావేంటి? నేను చాలా తెలివైన దాన్ని. సరే అయితే, నువ్వు తెలివైన దానివని ప్రూవ్ చేసుకుంటే నేను కిరణ్ ని రిక్వెస్ట్ చేస్తాను. ఎలాగైనా ఈ ఫంక్షన్ కి తీసుకుని వస్తాను. సరే, మీ ఛాలెంజ్ కి నేను రెడీ. నేను చెప్పే మాటల్ని అలాగే రిపీట్ చేయాలి. ఓ సంతేనా? నేను రెడీ. నువ్వు టైం వేస్ట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేయి. నేను తెలివైన దాన్ని. నేను తెలివైన దాన్ని. నేను ఒప్పిస్తాను. నేను ఒప్పిస్తాను. కుక్కకి 3 కాళ్ళు. కాదండి, 4. నేనేం చెప్పాను? కుక్కకి 3 కాళ్ళని. నువ్వేం చెప్పావు? 4. నేను చెప్పినట్టు చెప్పమంటే నువ్వు సొంత తెలివి ప్రదర్శించావు కాబట్టి నువ్వు ఓడిపోయావు. అందుకే నిన్ను బ్రెయిన్లెస్ అన్నాను. మీ సాయం నాకేం అక్కర్లేదు. నేనే ఇష్యూని హ్యాండిల్ చేసుకుంటాను. సరే, ముందు నన్ను హ్యాండిల్ చెయ్యి. నా సొంత తెలివితోనే ఉషాన్ని ఎలాగైనా రేణు 16 రోజుల పండగలో ఉండేలా ఒప్పిస్తా. అప్పుడు నేనేంటో మా వారికి చూపిస్తా. ప్లీజ్ ప్లీజ్ వదినా, ఒప్పుకో వదినా, నా కోసం వదినా. ఆ ఫంక్షన్ జరిగే రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ప్లీజ్ వదినా. ప్లీజ్ రేణు, నేను ఆ ఫంక్షన్లో ఉండలేనని చెప్పానుగా, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. చూడు రేణు, నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి సంతోషంగా నీ ఫంక్షన్కి రెడీ అవ్వు. అప్పుడే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సరేనా? 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 రేణు, నువ్వు కావాలంటే మీ అన్నయ్యని పిలుచుకో. ఉషని ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? మీ కిరణ్ అన్నయ్య మూలంగా, ఆయన చేసిన పనుల మూలంగా ఉష మానసికంగా ఎంత నలిగిపోయిందో నీకు తెలియదు. నా బాధ అర్థం చేసుకోవే ఆడపడుచా. అంత సీరియస్గా చూడకు. నీకు సహాయం చేయడానికే నేను ఈ ప్లాన్ వేశా. ఉషా, నువ్వు రేణు 16 రోజుల పండుగలో ఉంటావో ఉండవో అనేది పూర్తిగా నీ ఇష్టం. నిన్ను ఎవ్వరు ఫోర్స్ చేసినా నేను ఒప్పుకోను. కానీ నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఏంటక్కాది? నేను షాపింగ్ చేసి చాలా రోజులైంది ఉషా. ఈ ఫంక్షన్ కోసమైనా నేను ఈరోజు షాపింగ్ చేయాలి. దానికి నువ్వు కూడా నాతో కలిసి షాపింగ్కి రావాలి. సరే అక్క. ఇక దారిలో ఉషా మెదడు మొత్తం తినేస్తా. నా మాటలతో మాయ చేసి ఎలాగైనా ఉషని ఫంక్షన్కి వచ్చేలా ఒప్పిస్తా. ఉషా, ఇంకొక విషయం. మళ్ళీ ఏంటక్కా? ఇప్పుడు మనం పెళ్ళైన ఆడపిల్లలం కాదు.
పెళ్లికి ముందు కాలేజ్లో చదువుకుంటున్న ప్రతి యంగ్ బ్యూటిఫుల్ గర్ల్స్ లా డ్రెస్ చేసుకుని షాపింగ్ కి వెళ్ళాలి. మన స్టైల్లో అంత చేంజ్ కనిపించాలి. ఆ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అక్క? చాలా అవసరం చెల్లి. ఒక్కసారికి ఈ అక్క మాట వినువా ప్లీజ్? సరే. చూడు నిషా, మా డాడీ సీఎం కాగానే ఈ రాష్ట్రంలో నాకెదురే ఉండదు. ఏం చెయ్యాలంటే అది చేసేస్తాను. సూపర్ అక్క. నీకు ఎదురు లేకపోవడం అంటే నాకు కూడా తిరుగులేనట్టే. ఆ కిరణ్ మయూషలు ఎన్ని బిజినెస్లు ప్లాన్ చేసినా వాటిని ఎలా దెబ్బ కొట్టాలో అలా కొట్టేస్తాను. నువ్వు సూపర్ అక్క. అక్క, ఆ ఉషా కనిపించింది. దాన్ని ఒక ఆట ఆడుకుని మళ్ళీ కాల్ చేస్తానక్క. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో ఉషా. ఏంటి కిరణ్ని వదిలేసాక చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నావు? ఇంతకీ ఈ కూలింగ్ గ్లాసెస్ ఎందుకు? కన్నీళ్లు కనబడకుండా దాచడానికా, లేక నిన్ను అంతలా బాధపెట్టిన కిరణ్ని వదిలేసి మరో అబ్బాయిని వేటాడడానికా? కన్నీళ్లు ఎంతో గొప్పవి. అవి మనసుని కడిగేస్తాయి. వాటిని దాచాల్సిన అవసరం లేదు. ఇంకా వేట అంటావా? అది నీలాంటి క్రూర జంతువుల లక్షణం, నాలాంటి మంచి మనుషుల లక్షణం కాదు. నువ్వంత మంచి మనిషివే అయితే నీ భర్త నీ పక్కనే ఉండాలి కదా, మరి లేడే? హ, ఎలాగో నువ్వు కిరణ్ని దూరం పెడుతున్నావు. అలాంటప్పుడు తనని నాకు దగ్గర చెయ్యొచ్చు కదా. హ, నీకు నిజం చెప్పనా? ఆ రాత్రి కిరణ్ నా దగ్గరకొచ్చినప్పుడు తన కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించలేదు. కేవలం నా మీద ఆకర్షణే కనిపించింది. నోర్ముయ్. ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకెలా ఉన్నా వినడానికి నాకు అసహ్యంగా ఉంది. అంత కోపం ఎందుకు షా? నేనేమైనా లేనిది చెప్తున్నానా? జరిగిందే కదా చెప్తున్నాను. అవును, నీలాంటి నీచులు పక్కనే ఉంటే ఎలాంటి ఘోరాలైనా జరగచ్చు. అయినా నువ్వు గెలిచాను అనుకుని నీకు జరిగిన ఓటమిని మర్చిపోతున్నావేమో. ఒకవేళ నువ్వు గెలిచానని అనుకున్నా అది ఒక మగాడి బలహీనతను మాత్రమే, నా బంధాన్ని కాదు. బంధాన్ని నమ్ముకుని నువ్వేం సాధించావు? ఇప్పుడు పూర్తిగా పాతాళానికి పడిపోయావు. ఆ పాతాళంలో నీకు వెలుగు కనిపించదు, కేవలం చీకటి మాత్రమే ఉంటుంది. నేను పాతాళానికి పడిపోయాను అనుకుంటున్నావేమో, కానీ నేనక్కడ నా ఆత్మగౌరవం అనే పునాదిని నిర్మించుకుంటున్నాను. పునాది మీద నేను కట్టబోయే మేడ ముందు నీ అహంకారం ఒక చిన్న గుడిసెలా మారిపోతుంది. ఆకాశం పాతాళం అని నువ్వు ఎన్ని కవిత్వాలు చెప్పినా ఈ సమాజం నిన్ను ఎలా చూస్తుందో తెలుసా? ఒక భర్త లేని ఆడదానిలాగే చూస్తుంది. ఏ శుభకార్యానికి వెళ్ళినా నిన్ను ఒక అపశకునులాగే చూస్తుంది.
నన్నే కొడతావా? నిన్ను చంపేస్తాను. ఏది? చంపు, చంపవే. ఈ దెబ్బ నీకు కాదు, నీలోని అహంకారానికి. ఇంకొకసారి ఉషా గురించి తప్పుగా మాట్లాడితే నీ తోట తీస్తాను, జాగ్రత్త. నీ తోట తీస్తాను, జాగ్రత్త. నన్ను కొట్టావు కదా, గుర్తు పెట్టుకుంటా. నిన్ను కొట్టడం కాదు, సమాజం ముందు నిలబెట్టి ఉరి తీయాలి. అసలు నీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా మాకు అవమానం. పోవే ఇక్కడి నుంచి, పోవే ఇక్కడి నుంచి, పోవే ఇక్కడి నుంచి. దాని మాటలు చూసావా ఉషా? అలాంటి వాళ్ళు దేనికైనా తెగించగలరు. అవునక్క, అహంకారంతో నిషా కళ్ళు మూసుకుపోయాయి. దాని అహంకారం తగ్గించాలంటే నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అన్ని శుభకార్యాల్లో పాల్గొనాలి. ఇదంతా చెప్తున్నది నువ్వు రేణు 16 రోజుల పండక్కి రావాలని కాదు, మనల్ని దెబ్బతీయాలని చూసే వాళ్ళకి మనం సమాధానం చెప్పాలని చెప్తున్నాను. అవునక్క, నేను ఆ ఫంక్షన్కి తప్పకుండా వస్తాను. వేరే ఎవరి కోసమో కాదు, రేణు కోసం, తన సంతోషం కోసం వస్తాను. అమ్మయ్యా, నా రివర్స్ క్రీమ్ వర్కౌట్ అయింది. ఇక కిరణి రప్పించడం ఒక్కటే మిగిలింది. సరే వెళ్దాం పదా. హలో. హాయ్, మీరు వెళ్ళండి. మీరు కిరణ్ కదా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. మీ బ్రదర్ సంజయ్ నాకు మంచి ఫ్రెండ్. తను మీ గురించి అంతా చెప్పాడు. రియల్ ఎస్టేట్కి సంబంధించి మీ అన్నయ్య కంపెనీకి మా కంపెనీకి మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళు ప్లాట్స్ని కమ్యూనిటీకి ఎలొకేట్ చేస్తే అక్కడ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ లాంటివి మేము టేకప్ చేస్తూ ఉంటాం. ఎనీహౌ, మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ కన్సిడరింగ్ మీ. అవును, మీరు మంచి సింగర్ కదా? మీ పాటలు నేను వింటూ ఉంటాను. నేను మీకు పెద్ద ఫ్యాన్ని. అవును, మీరు ఈ మధ్య ఎందుకని పాడడం లేదు? అప్పుడు అమ్మని నాకు దూరం చేసిన సంగీతం ఇప్పుడు నన్ను నాకు దూరం చేసింది. రేపు ఈ సంగీతం నిన్ను కూడా నాకు దూరం చేస్తుందేమోనని భయంగా ఉంది. అందుకే సంగీతాన్ని వదిలేస్తున్నా. పాటలు పాడనని మావిడికి మాటిచ్చి వదిలేశాను. ఎవరిని? పాటనా, మీ భార్యనా? భార్య కోసం పాటను వదిలేశాను. హే, హర్ట్ అయ్యారా? సారీ. జోవియల్గా మాట్లాడడం నాకు అలవాటు. మరోలా అనుకోకండి. మీరు ఈ రోజు నుంచి జాయిన్ అయిపోవచ్చు. మన నెక్స్ట్ మేజర్ ప్రాజెక్ట్ సంజయ్ కంపెనీతో ఉంది. మీరు ఆ జాయింట్ వెంచర్ పనులు చూసుకోవాలి. ఓకే, గుడ్. దివ్య,
కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. మే కమిన్ సార్. కమిన్. సార్ తను దివ్య, మీరు చేయాల్సిన వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దివ్య, రండి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పు ప్రభు. హలో సంజయ్, గుడ్ న్యూస్ రా. మీ తమ్ముడు కిరణ్ జాబ్లో జాయిన్ అయ్యాడు. థ్యాంక్ యూ ప్రభు. నా మరదలు ఉషాని కిరణ్ని కలపడం నా అసలు లక్ష్యం. అది జరగాలంటే కిరణ్ అక్కడ పనిచేయాలి, ఉష మా ఆఫీసులో ఉండాలి. మంచి ప్లాన్ చేసావురా. నువ్వు ప్లాన్ చేసినట్టుగానే బిజినెస్ మీటింగ్ సాగుతో వాళ్ళిద్దరిని మాట్లాడుకునేలా చేద్దాం. మిగతాదంతా డెస్టినీకి వదిలేద్దాం. ఓకేరా, ఉంటాను. బాయ్. నాకు తెలుసు ఉషా, నీ కళ్ళల్లో కిరణ్ అంటే కోపం ఉండొచ్చు, కానీ నీ మనసులో ప్రేమ ఉంది. ఎలాగైనా మిమ్మల్ని కలిపి తీరుతా. ఈ దెబ్బ నీకు కాదు, నీలోని అహంకారానికి. నిన్ను కొట్టడం కాదు, సమాజం ముందు నిలబెట్టి ఉరి తీయాలి. నన్నే కొడతావా హారిక? నడి రోడ్డు మీద ఉషా ముందు నా గురించి చులకనగా మాట్లాడతావా? నిన్ను తొక్కేయడం నాకొక లెక్క కాదు. కానీ నువ్వు కొడుతుంటే ఆ ఉష మొహంలో కనిపించిన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే, అది తలుచుకుంటే నా గుండెల్లో పగ రగులుతుంది. నిన్ను నా కాళ్ల కింద నలిపేసే వరకు నేను వదిలిపెట్టను. ఇది ఈ నిషా శబదం. అమ్మయ్యా, ఉషా నిద్రపోతుంది. ఇప్పుడే వెళ్ళి రేణుతో మాట్లాడాలి. అసలే నా ప్లాన్ తెలియక రేణు నా మీద చాలా కోపంగా ఉంది. రేణు, నీతో కొంచెం మాట్లాడాలి. రేణు, నాతో ఏం మాట్లాడతావులే వదినా? నేనందరినీ నా ఫంక్షన్కి రమ్మంటూ ఫోర్స్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటానుగా. అంత కోపం ఎందుకులే అత్తమొగుడా? కొంచెం నేను చెప్పేది విను. నేను చెప్పేది మీరు విన్నప్పుడు మీరు చెప్పేది నేనెందుకు వినాలి? నేనేమీ వినను, వెళ్ళు. అబ్బా, ఆహా, అలిగినప్పుడు ఎంత ముద్దొస్తున్నావో రేణు. నిన్ను చూస్తే నాకెంత ముద్దొస్తుంటే ఇక మీ ఆయనకెంత ముద్దొస్తావో. పో వదినా, నన్నెప్పుడు ఏదో ఒకటి అంటూ ఆట పట్టిస్తూ ఉంటావు. ఉన్నది ఒక్కగానొక్క ఆడపడుచువి. నిన్ను కాకపోతే ఇంకెవరిని ఆట పట్టిస్తాను చెప్పు. సరేలే గాని నీకు మంచి న్యూస్ చెప్తాను, విను. ఏంటది? మీ ఉష వదిన కూడా నీ 16 రోజుల పండుగని మనతో కలిసి జరుపుకోవడానికి ఒప్పుకుంది. తాను కూడా మనతో పాటు ఫంక్షన్లో ఉంటుంది. అంతేకాదు, తాను కూడా పూజలో కూర్చుంటుంది. నువ్వు చెప్పేది నిజమా వదినా? ఉషా వదినా నా ఫంక్షన్లో ఉండడానికి ఒప్పుకుందా? నేను అసలు అది నమ్మలేకపోతున్నాను. అవును రేణు, ఉష ఒప్పుకుంది. నేనే ఒప్పించా.
నమ్మలేని వాటిని కూడా నిజం చేయడమే ఈ హారిక గొప్పతనం. నువ్వు నిజంగానే గొప్పదానివి, చాలా తెలివైన దాని వదినా. నేను తెలివైన దాన్ని అని అర్ధ మొగుడైన నువ్వు ఒప్పుకున్నావు, కానీ పూర్తి మొగుడైన మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు. ఇంత మంచి న్యూస్ చెప్పి అలా సైలెంట్ గా ఉండిపోయావేంటొద్దినా? హ, ఏం లేదులే. ఏది ఏమైనా నువ్వు సూపర్ వదినా. రేణు 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 ఏంటి ముద్దులన్నీ మాకే ఇచ్చేస్తే ఎలాగమ్మా? రేపు మీ ఆయనకి ఇవ్వడానికి కూడా కొన్ని దాచిపెట్టుకో. పోదినా. త్వరలో జరగబోయే మా 16 రోజుల పండక్కి నువ్వు తప్పకుండా రావాలన్నయ్యా. నువ్వు రాకపోతే నేనసలు వేడుకే జరుపుకోను, ఇది నిజం. హలో ఆ, ఆ, హలో, వినబడుతుందా? నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా